హాయ్ అండి, ఈరోజు బ్లాక్ ఐ బీన్స్లో మనం మునక్కాయ ఆకు వేసుకుని కర్రీ చేసుకోబోతున్నాం. ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటిని బ్లాక్ ఐ బీన్స్ అంటారు, మరి తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. నేను ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నానండి. నానబెట్టుకున్న ఈ బ్లాక్ ఐ బీన్స్ని మన కుక్కర్లో వేసుకుని ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం, 3 యాలకులు, కొంచెం పసుపు, మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానిద్దాం. మునగాకు బాగా వాటర్లో వేసి కడిగి పెట్టుకుందాం. ఈలోగా ఒక ఆనియన్, కొంచెం టమాటోస్, కొంచెం గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కడిగి పెట్టుకుని మునగాకు, కస్తూరి మెతి, మునగాకు వేయించుకోవడం పాని పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మునగాకు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఎక్కువ వేయాల్సి లేదని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ మునగాకు ఆయిల్లోనే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఇలా బ్రౌన్గా కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. టమాటో ఇవి బాగా కుక్ అవ్వాలండి. టమాటోతో మ్యాష్ అయిపోవాలి. ఇందులోనే కొంచెం పెరుగు, మన పెరుగు కూడా రెడీ అయిపోయిందండి. పసుపు, ఉప్పు, కారం ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకునే బ్లాక్ ఐ బీన్స్ వేసేసుకుందాం. వాటర్ కూడా వేసుకుందాం. కరివేపాకు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికింది. 1/2 స్పూన్ ధనియాల పొడి, స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కర్రీ మసాలా, ముందు వేయించి పెట్టుకున్న మునగాకు వేసేసుకుందాం. మునగాకు తినడం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ పుల్కాలోకి, చపాతీ, రోటీ, రైస్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ట్రై చేయండి. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. అయ్యో, కస్తూరి మెతి కూడా వేసుకుందామండి. కొంచెం చాలా బాగుంటుంది కొత్తిమీర. రెడీ అయిపోయిందండి మన కర్రీ. ఇప్పుడు ఫ్రెష్